అంటే ఈ అంశంలో శ్రావణ్ గారు అన్న మాటలు కూడా వాస్తవం లేకపోలేదు కదండీ. ఎందుకంటే అమరావతి ఈ రోజు నాశనం అవ్వడానికి కానీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ప్రకటించిన తర్వాత దాదాపు 4 ఏళ్ల పాటు చంద్రబాబు గారు ఉన్నారు. అప్పుడు ఫ్లాట్‌లు ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. జగన్ మాట్లాడడానికి గాని, లేదంటే జగన్ ఈ విధంగా వ్యవహరించడానికి గాని అవకాశం ఉండేది కాదు అని చెప్పి శ్రావణ్ గారు అన్నదానికి అందులో వాస్తవం ఉందనుకోవచ్చంటారా అసలు? ఎలా ఉంటదండి వాస్తవం? హ్మ్. 4.5 సంవత్సరాల కాలం. హ్మ్. కనీసం 18 నెలల పాటు పనులాపాడు. అసలు ఫస్ట్ అమరావతి రాజధానికి అనౌన్స్ చేయడానికి ఆయన మీటింగ్ మనకి తెలియదేం కదా! మీటింగ్ వేసుకోవాలి. అన్ని పార్టీలు ఒప్పుకోవాలి. అన్ని పార్టీలను ఒప్పించుకొని శాసనసభలో ఆయన అమరావతి రాజధానిని ప్రకటించడానికి ఎంత టైం పట్టింది? ఆ తర్వాత బయటకొచ్చేసి రైతుల దగ్గరికి వెళ్లి భూమిని సమీకరించడానికి, ఆ రైతులను ఒప్పించడానికి ఒక కుటుంబంలో ఉన్న నలుగురు, ముగ్గురు కొడుకులను ఒప్పించడానికే తండ్రికి వల్ల కావట్లేదు ఈరోజు. ఒక అడుగు భూమి ఇవ్వడానికి ఇష్టపడినటువంటి ఈ రాష్ట్రం కదా, ఈ కాలంలో మా సొంత భూముల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టబెడుతున్నామంటే మమ్మల్ని ఎంతగా ఒప్పించడానికి అంటే 29,000 మంది రైతుల్ని 34,000 ఎకరాలు సమీకరించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అయినా కూడా సమీకరించి ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి రూపొందించి మనం ఒక ఇంటి ప్లాన్ కోసమే 2-3 నెలలు పడుతుంది. నాకైతే 6 నెలల పాటు మేము ప్లానింగ్ కోసం వెయిట్ చేశాము. అలాంటిది రాష్ట్ర రాజధాని తరతరాలుగా మిగిలిపోయినటువంటి రాజధాని కోసం ఒక మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించడమే తప్ప దానికి టైం పడుతుంది కదా. ఆ తర్వాత కరెక్ట్ గా కన్స్ట్రక్షన్ మొదలు పెడదాం అన్న టైంలో ఈ జగన్మోహన్ రెడ్డి కేసులు వేశాడు. 18 నెలల పాటు పని ఆగిపోయింది. ఆయన చేతిలో ఉంది సంవత్సరన్నర కాలం. ఆ సంవత్సరన్నర కాలంలో ఎంత చెయ్యాలో అంతకు మించే చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదే భవనాల్లో పరిపాలన కొనసాగించారు. ఇప్పుడు కోర్టులు కేసులు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కేసులు వేస్తుంది కూడా అదే హైకోర్టులో, అదే అసెంబ్లీలో శాసనసభ జరుగుతుంది, అదే సచివాలయంలో పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇంకేం కావాలండి? ఇంతకు మించి ఇంకేం చేయాలి? ఇంకా ఆయన తప్పు ఎక్కడుందో నాకైతే అర్థం కావట్లేదండి. వీళ్ళు చెప్పే విధంగా చేయాలంటే ఆయన వీళ్ళందరినీ రైతులు కనుక ఒక ఘాట మీద తీసుకురావాలంటే అసలు అమరావతి రాజధాని ఉండేది కాదు. ఎప్పటికీ కొట్లాడుతున్న డబ్బే పెట్టి రాజధాని కట్టాలి, డబ్బు తీసుకొచ్చంటే ఆ రోజు మా ఆంధ్రాకి అప్పులతో బయటపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులతో తీసుకొచ్చారు బయటికి. ఆయన తీసుకురావడం కాదు, రాష్ట్రాన్ని విభజించడమే అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మా చేతికి ఇచ్చారు. అంతేగాని మేమేం ఖజానాతో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వలేదు ఆదాయంతో. అలాంటి పరిస్థితుల్లో 18 నెలల పాటు పనులు ఆపితే అయినా కూడా ఒక్క రూపాయి అనేది చేతిలో లేని సమయంలో కూడా రాజధాని, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు కట్టి అప్పచెప్పారు. ఎమ్మెల్సీ భవనాలు కట్టారు. ఇంకా మీరు చూసే ఉన్నారు జడ్జిలకు కూడా భవనాలు కట్టడం. అవన్నీ కూడాను సగోలు ఆగిపోయినాయి. మిగతా భవనాలు ఏవైతే ఉన్నాయో ఎంప్లాయీస్ కోసం A1, A2 చూసే ఉన్నారు భవనాలు. ఎన్ని వందల భవనాలు, కనీసం 200కు పైగా భవనాలు అక్కడ కట్టేసి ఉన్నటువంటి, కనీసం 200-300 కోట్లు 5% మాత్రమే కంప్లీట్ చేయాలి. ఆ 5% కూడా కంప్లీట్ చేయలేనటువంటి దుర్మార్గ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇదంతా వదిలేసేసి ఏవయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గుందా? కనీసం 5% కంప్లీట్ చేయలేకపోయావు, 10% కంప్లీట్ చేయలేకపోయావు. ఉన్న పరిపాలించడానికి సరిపడా భవనాలుంటే వాటిలో పరిపాలించుకోవడం చేతగాక ఏంటయ్యా నువ్వు మాట్లాడేదని ఆయన మీద మాట్లాడాల్సింది పోయి ఈ రోజు ఏది ఎలక్షన్ ఇంకో 3-4 నెలల ఎలక్షన్ ఉందనగా చంద్రబాబు నాయుడు గారే మొదటి దోషి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు నా ఫ్లాట్స్ నాకు ఇచ్చేశారు, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే అవన్నీ డెవలప్ చేశారు. ఈ రోజు ఈ మాట్లాడే వాళ్ళు అదే హైకోర్టుకి వెళ్ళాలంటే ఏ రోడ్లో వెళ్తున్నారండి? సిడి యాక్సెస్ రోడ్డు ఎవరేసింది? అది చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్లు కాదా? ఎప్పటి వరకు అసలు ఇక్కడనే కాదండి, రాష్ట్రం మొత్తంలో కూడా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వేసిన రోడ్లు తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేసిన రోడ్డు ఎక్కడైనా ఉందా? కనీసం గుంటలు కూడా బూడ్చలేనటువంటి ప్రభుత్వం. ఇంకా నా చంద్రబాబు నాయుడు గారిని ఎలా విమర్శిస్తారండి? అందులో నిజం ఉందని ఎలా అనుకుంటామండి? ఇప్పుడు గుడ్లో బ్యాడ్ అనుకోవాలి, లేదా బ్యాడ్ లో గుడ్ అనుకోవాలి తెలియదు కానీ ఈయనేమో రాజధానిని తరలించడానికి ప్రయత్నాలు చేస్తారు. వైజాగ్ వెళ్ళిపోవడానికి ఇటీవలే శాఖలను కూడా కేటాయించిన పరిస్థితి. మరోపక్క ఏమో కేంద్రం పార్లమెంట్ సెషన్స్ లో అమరావతి రాజధాని, దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో అమరావతి మాస్టర్ ప్లాన్ లాగానే అన్నిటికీ ఉన్నాయని చెప్పడం ఎట్లా చూస్తారు దీన్ని? ఇది అసలు వాస్తవంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడో చేయాల్సినటువంటి పని అండి. ఎందుకంటే ఇన్ని విమర్శలకు తావు లేకుండా ఉంటది. ఇకపోతే ఏది జగన్మోహన్ రెడ్డి దొడ్డిదారిన శాఖలన్నీ అక్కడ తరలించడం, ఇక్కడ తరలించడం, ఇది ఆయనకు అలవాటైనటువంటి పని. ఏంటంటే ఏం చేశారు, ఇన్నాళ్ళు పరిపాలనా రాజధాని అన్నారు కానీ మాకేం రాలేదని అంటారేమో రేపు ఎలక్షన్ కు ముందు అని చెప్పి పాప ఆయన ఏదో గబా ఏదేదో నైట్ తరలించుకుంటూ ఉంటున్నాడు. కానీ విశాఖ ప్రజలు ఎవరు కూడా ఈయన శాఖలు తరలించడం లేదు, పరిపాలనా రాజధాని అంటే స్వాగతించే పరిస్థితిలో లేరు. ఈయన ఇవి తీసుకెళ్ళటమే ఆయనకు మైనస్. ఎప్పుడైతే అమరావతిని ఇదిగో నేను ఇలా అమరావతి రైతుల సమస్య
తీర్చలేదో ఆ రోజే ఆయన ఫెయిల్ అయిపోయాడు. అక్కడ విశాఖ ప్రజల దృష్టిలో కానివ్వండి, ఇక్కడ రాయలసీమ ప్రజల దృష్టిలో కానీ ఈయన ఫెయిల్ అయ్యాడు. ఒక 29 గ్రామాల ప్రజల సమస్య తీర్చలేని నువ్వు 3 ప్రాంతాలు, రాష్ట్రంలో 3 ప్రాంతాల ప్రజల సమస్యలు తీర్చుతావంటే నమ్ముతారా? ఒక ప్రాంతాన్నే కంప్లీట్, ఒక ప్రాంతంలో కూడా ఒక 5%నే కంప్లీట్ చేయలేనటువంటి నువ్వు 3 ప్రాంతాల్లో కొత్తగా ఏదో కడతావంటే రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? ఇంకా ఆయన భ్రమలో నుండి బయటికి రావట్లేదు. ప్రజల్లో వ్యతిరేకత, తిరుగుబాటు మొదలైంది. అది ఇంకా ఈయన యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఆయన యాక్సెప్ట్ చేసేసరికి ఆయన సింహాసనంలో కూడా ఉండరు. సో ఈ ఎన్నికలు దగ్గరికి వస్తా ఉన్నాయి. ఇప్పటి నుంచే తెలుగుదేశం కసరత్తులు చేస్తా ఉంది. సీట్లు పంచు ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే దాని మీద. మరి దాంట్లో భాగంగా గుడివాడ నియోజకవర్గం మొదటి నుంచి కూడా హాట్ టాపిక్ నియోజకవర్గంగా పేరు పొందింది. అది మరి అది కొడాలి నాని వ్యాఖ్యల వల్ల లేదా కొడాలి నాని వల్ల అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి అక్కడ వెనిగండ్ల రాముకి టికెట్ ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడం అనేది ఎట్లా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఆలోచించే చేస్తారండి. ఆయన అనుభవంతో, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటదంటే అనుభవంతో కూడుకొని ఉంటది. ఏదైనా సరే రాష్ట్ర ప్రయోజనాలు కదా, ఆ నియోజకవర్గ ప్రజలు ఎంత విసిగి వేసారిపోయి ఉన్నారో బాగా ఆలోచించి ఈ గుట్కా నానికి, ఆయన గుట్కా నాని చెరలకి, ఆయన యొక్క అరాచకాలకి చరమగీతం పాడాలంటే అక్కడ వెనిగండ్ల రాము గారే కరెక్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించుంటారు. సో అందుకని చెప్పి ఆయన్ని ప్రతిపాదించి ఉండొచ్చు. ఇకపోతే గుట్కా నాని గారు పాప ఇంకా 3 నెలలు ఈయన చేసిన అరాచకం ఆ కాన్స్టిట్యున్సీ ఎందుకు అని అన్నారు. అంత వరస్ట్ టాకింగ్ అనేది ఈ రాష్ట్రంలో ఇంకా ఏ మంత్రి నోట్లో, ఏ ఎమ్మెల్యే నోట్లో కూడా వినలేదు. ఇక ముందు కూడా వినకూడదని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఆయన ఎంత మాట్లాడినా 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద కొత్త వ్యక్తి ఎంతవరకు నెగ్గుకు రాగలరంటారు? 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన గతంలో ఎప్పుడు కూడా ఇంత విపరీతమైనటువంటి భాషా పదజాలం ఇతను వాడలేదు. కాబట్టి మొన్న గెలిపించారు. కానీ ఈ 4వసారి గెలిచిన తర్వాత ఆయన యొక్క పదజాలం ఏ స్థాయికి చేరిందంటే, ఇళ్లల్లో ఉన్నటువంటి తల్లులు, తండ్రులు, పిల్లలు టీవీలు చూస్తే ఈ భాష నేర్చుకుంటారేమో అని చెప్పి టీవీలు, కొడాలి నాని టీవీలోకి రాగానే టీవీలు కట్టేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ ఆయన పిచ్చి పీక్ స్టేజ్కి చేరింది కొడాలి నానిది. సో ఇక ఇలాంటి వ్యక్తిని టీవీల్లో చూడటం కాదు కదా, అసెంబ్లీలోకి అడుగు పెడితేనే అసెంబ్లీ ఏమంటారు అపవిత్రమైద్ది అన్నటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి కన్ఫామ్ గా కొడాలి నాని లాంటి వాళ్ళు ఇక ముందు రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తులు అనేవాళ్ళు రాజకీయాల్లో ఉంటే రాష్ట్రంలో ఉన్న పిల్లలకు ముఖ్యంగా పిల్లల భాషకి, పిల్లల మాట తీరు, వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా రాజకీయ నాయకులు అంటే ఇలా ఇంత విచ్చలవిడితనంగా మాట్లాడొచ్చు అనే స్థాయికి చేరిద్దేమోననే భయం తల్లిదండ్రుల్లో వచ్చింది. కాబట్టి ఆయనకి చరమగీతం పాడాలంటే వెనిగండ్ల రాము గారే కరెక్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించుంటారు. ఒక సంస్కారవంతమైనటువంటి వ్యక్తిని అక్కడ ఆయన అభ్యర్థిగా ప్రకటించి ఉండొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణకు మారుపేరు, సంస్కారవంతులకు పెద్దపీట వేస్తుంది. కాబట్టి ఆ పేరు ప్రకటించి ఉండొచ్చు. చివరిగా తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి, అక్కడ మార్పు కోరుకున్నారు ప్రజలు. మరి ఆ ప్రభావం ఆంధ్ర రాష్ట్రం వరకు ఎంతవరకు ఉంటుంది, ఇక్కడ మార్పు ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? అక్కడ దొరల పెత్తనం అండి. దొరల పెత్తనంతో 10 సంవత్సరాల పాటు విసిగి వేసారిపోయారు. ఇక్కడ ఆంధ్రాలోనేమో దొంగ పెత్తనం. ఈ దొంగ పెత్తనంతో దోపిడీకి గురై ఆంధ్ర రాష్ట్రం ఖజానా మొత్తం దోచుకొని ఖాళీ చేసేసారు. మట్టి, ఇసుక, ఆఖరికి వేసిన రోడ్లను కూడా తవ్వుకొని అమ్ముకునే స్థాయికి చేరారు వాళ్ళు. కాబట్టి ఈ దొంగ పెత్తనానికి కూడా చరమగీతం పాడతారు ఖచ్చితంగా. అక్కడ ఎలాగైతే మార్పును కోరుకున్నారో ఇక్కడ అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, దోచుకునే ముఖ్యమంత్రి కాదు, అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి ఆ ఫలితం కూడా అతి త్వరలోనే మనం మన కళ్ళతోనే చూస్తాము. ఏదైతే దొరపెత్తనం పోవాలన్నారు అక్కడ దొరపెత్తనం పోయింది, ఇక్కడ దొంగ పెత్తనం పోవాలని మేము కోరుకుంటున్నాం. దొంగ పెత్తనం కూడా పోతుంది.